డీలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి సీట్ ఫైట్ అనేటువంటి ఒక స్పెషల్ డిబేట్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి నాగార్జున గారు బీజేపీ నుంచి, అండ్ కార్తీక్ కాంగ్రెస్ నుంచి, అండ్ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, రామ్మోహన్ రావు సార్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. పార్టీస్ వెర్షన్ని కూడా తీసుకున్నాం, వారి అభిప్రాయాలు చెప్పారు. సార్ రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా ఇప్పుడు ఆర్థిక సలహా మండలి, పిఎం ఆర్థిక సలహా మండలి ఇప్పుడు కీలకం కాబోతోంది. అండ్ మోరోవర్ మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టుగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఈ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది డీలిమిటేషన్ విషయంలో అనేది ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకునేలాగే కనబడుతోంది. రేపటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఈ డెసిషన్ అయితే వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. ఏమంటారు సార్? అలాగే పార్టీస్ అభిప్రాయాలు, వాళ్ళ వెర్షన్స్ కూడా విన్నారు మీరు. రమణబాబు గారు, మీకు మిత్రులు శ్రీనివాస్ గారికి, అట్లాగే కార్తీక్ సామ్యుల్ గారికి, అట్లాగే నారద గారికి రాజనీతి స్పెషల్ నమస్కారం. చర్చ ఇట్లా జరిగితే మంచిది అంటున్నాను. ఏమంటుందంటే, ఇవాళ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సమావేశం అయితే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులు అయింది. అందులో 4 ప్రతిపాదనలు చేశారు. గతంలో సలహా మండలి గతంలో సోనియా గాంధీ హయాంలో కూడా ఉండే. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా, అట్లాగే చౌహాన్ గారు, మన ఇట్లాంటి వాళ్ళు 12 మందితోని గతంలో సోనియా గాంధీ చైర్పర్సన్ సలహా మండలి ఉంటే వాళ్ళు ఇచ్చిన సలహా కూడా పాటించారు. ఇవాళ ఆర్థిక సలహా మండలి వేసుకోవడం కేంద్ర ప్రభుత్వ హక్కు అంటున్నాను, చేసుకోవడం తప్పుగా. ఇందులో 4 ప్రతిపాదనలు. ఆర్థికంగా ఇప్పటికే ఈ వెసులుబాటు ఉంది. మీరు ఒకసారి జేఆర్వై చూడండి. నేను సర్పంచ్గా మండలాధీశుడు పనిచేశాను. జేఆర్వైలో ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటే ఎంత ఎక్కువ ఇచ్చారు, మామూలు జనాభాకు తక్కువ ఇచ్చారు. అది ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఓటు విషయంలో మనకి ఏదైతే సీట్ల విషయంలో ఆ పని చేయరాదు. రాజ్యాంగం వ్యతిరేకం అంటారు. రాజ్యాంగం ఏమన్నదంటే, అంబేద్కర్ చెప్పింది ఒక మనిషికి ఒక ఓటు ఉంది. కానీ మనిషిని బట్టి, అవర్ ఆర్థిక స్థితిని బట్టి, లేకుండా అక్కడ అభివృద్ధిని బట్టి ఓటు లేదు అక్కడ. కనుక మొన్న డిలిమిటేషన్ లో మంచి సువర్ణ అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలు ఓడగొట్టినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా పొడగొట్టింది. దేశానికి, మనం ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసింది. అంటే మాట్లాడి వ్యతిరేకించే అవకాశం ఉన్నా కూడా వ్యతిరేకించలేకపోయారు. కాదు, వ్యతిరేకించి తప్పు చేసినాయి అంటున్నారు. మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యతిరేకించి తప్పు చేసినాయి అంటున్నారు. మంచి సువర్ణ అవకాశం నాశనం చేసినాయి. అంటే ఆర్థికంగా ఇవాళ ఆర్థిక సలహా సంఘం చేసిన దానిలో ఆ సిఫార్సులను అమలు చేయవచ్చు. ఆర్థికంగా మనకు ఆ వెసులుబాటు, వెనుకబడ్డ తరగతులకు డబ్బులు ఇవ్వచ్చు, ఎక్కువ సహాయం చేయొచ్చు. కానీ ఓటు ఇవ్వడానికి వీలేదు. అభివృద్ధి చెందినోడికి ఓటు ఎక్కువ. రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఏంది? అభివృద్ధి చెందినోడికి ఓటు ఎక్కువ ఇవ్వమంటున్నాడు కదా, అంతే కదా. సీట్లు ఎక్కువ పెంచమంటే అంతే కదా. కనుక సాధ్యం కాదు, రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు. రెండు వేరు చేద్దాం. ఆర్థిక అంశాల విషయంలో ఆర్థిక సలహా సంఘం ప్రధానమంత్రి చేసిన సూచనలు ఎస్సీ ఎస్టీ జనాభాకి ఎక్కువ ఇవ్వచ్చని, అట్లాగే వెనుకబడిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చని, చిన్న రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వచ్చు. అది ఆర్థికంగా మాత్రమే పనికొస్తుంది. గతంలో చెప్పాను కదా, జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ గారి కళల పంట. అప్పుడు ఆనాడే అట్లాంటి ఆర్థికంగా వెసులుబాట్లు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటే ఎక్కువ నిధులు ఇచ్చారు, వెనుకబడి జిల్లాలకు ఎక్కువ నిధులు ఇచ్చారు. ఇప్పటికి కూడా మనకు విభజన చట్టంలో కంటే ముందు కూడా మనకు వెనుకబడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున గతంలో ఉంది కదా మనకు. అందుకని వెనుకబడి గాని, ప్రాంతాలకు గాని, వ్యక్తులకు గాని, సమాజ సమూహాలకు గాని ఆర్థికంగా సహాయం చేయడానికి ఎలాంటి రాజ్యాంగ నిబంధనలు మనం వ్యతిరేకించాం. కానీ ఏదైతే 50% అని చాలా వే అవుట్ అండి, మంచి వే అవుట్. అది దాన్ని దక్షిణ భారతదేశంలో ఉపయోగించుకొని పోయింది. రేపు పొద్దున ఇంకో కష్టం చెప్తాను నేను. రేపు 2021 జనవరి మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏమవుతున్నారంటే, సర్ ఇప్పుడే జరుగుతుంది, జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతున్నాయి. సర్లో ఎవరు ఇళ్ల లెక్కలు జరిగి, జనాభాలో కూడా ఇళ్ల లెక్కలు జరిగి ఇంకా కులకాడికి రాలే. ఈసారి ఖచ్చితంగా కులగణన చేస్తుంది బీజేపీగా, కేంద్ర ప్రభుత్వం ఈసారి కులగణన చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మన సామ్యుల్ గారు మొన్న చేసింది అంటున్నారు ఏది రాష్ట్రంలో. అది కాదు, 2011లో మనకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు కులగణన చేసిండ్రు. చేసి ఏం చేసిందంటే 1.5% తేడాలు ఉన్నాయని దాన్ని బయట పెట్టలేదు. కులగణన చేసిన మొట్టమొదటి క్రెడిట్ ఎవరికి దక్కాలంటే, ఇప్పుడు 2011 జనాభా లెక్కలనే కాంగ్రెస్ పార్టీ చేసింది. అది చెప్పుకోవట్లేదు వాళ్ళకి అంటున్నారు. రాష్ట్రంలో చేసింది లెక్క కాదు, దేశం అంతా చేసింది. కానీ 1.5% తక్కువడం వల్ల తప్పులు ఉన్నాయని ఆపేశాను. ఓన్లీ జనగణన మాత్రం బయట పెట్టి, కులగణన బయట పెట్టలేదు. ఇక్కడికి వస్తాం. ఇక్కడ 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వస్తాయి. అప్పుడు ఉత్తర భారతీయులు ఎవరైనా మా హక్కును మీరు ఎట్లా కాలు రాస్తారు, అందరికీ అదే రకంగా 50% ఎట్లా పెంచుతారు, మా జనాభా ప్రకారం మాకు పెరగాలని సుప్రీంకోర్టు పోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తుంది. అప్పుడు ఈ ఉన్న సీట్లు కూడా నోట్లేమని పడుతుంది, ఉన్న సీట్లు కూడా పోతుంది. అంటే మనం అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలకు పోతే అంటున్నాడు. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి ప్రాంతీయ పార్టీలు కానీ ఇంతకుముందు శ్రీనివాస్ గారితో పూర్తిగా ప్రాంతీయ పార్టీలు ఏ సలహా ఇవ్వలే. ఇప్పుడు ఇది వద్దు అంటున్నా. ఏం చేస్తే బాగుంటుంది చెప్పాలన్నా చెప్పొద్దా?
ఏం చేస్తే బాగుండే చెప్పుకుని సార్ అంటే చిన్న కరెక్షన్ ఏంటంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు, యూటీల్లో కావచ్చు, రెట్టింపు చేయాలని కూడా సూచిస్తోంది. అది చెల్లదు అంటున్నా, అది సాధ్యం కాదంటున్నా. రాజ్యాంగ ప్రకారం ఒక మనిషికి ఒక ఓటు అన్నప్పుడు అట్లా చేస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టు చుక్కెదురు అవుతుంది అంటున్నాడు. నేను మాట చెప్తాను. ఇప్పుడు గ్రామీణ నియోజకవర్గం మెల్లమెల్ల కనుమరుగవుతున్నాయి. ఉదాహరణకు నాగార్జున గారు బాగా తెలుసు, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూడండి, 2009 డీలిమిటేషన్ అంటే 2003 డీలిమిటేషన్ కమిటీ, అది 2009కి మన రాష్ట్రంలో అమలైంది కదా. ఆ శ్రీకాకుళంలో 12 ఉండే, 3 పోయినాయి, 9 అయింది. ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 12 సీట్లు పోయి, తెలంగాణలో కూడా వరంగల్లో 14 ఉంటే 13 ఉంటే 12 అయినాయి, ఆదిలాబాద్ లో కూడా పెరిగింది, 9 ఉంటే 10 అయినాయి. ఇట్లా చూసుకుంటే ఏవైతే నియోజకవర్గాలు అక్కడ తగ్గినాయో ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంతాలకు తగ్గినాయో అవన్నీ ఎక్కడ పెరిగినాయి? రంగారెడ్డి జిల్లాలో పెరిగింది. అంటే జనాభా ఎక్కడ పెరిగితే అక్కడ పెరిగితే ఏమైంది? గ్రామీణ నియోజకవర్గాలు మెల్లమెల్ల కనుమరుగవుతున్నాయి కదా. కొన్ని నియోజకవర్గాలు 9 మండలాలు ఉన్నాయి, 12 మండలాలు ఉన్నాయి, ఏది గ్రామీణ నియోజకవర్గం. అదే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి నియోజకవర్గం చూసుకోండి, ఎటు కిలోమీటర్న్నరనే. సమీల్ గారు బాగా తెలుసు, హైదరాబాద్ లో 1 కిలోమీటర్ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ మనకు మంచి ఉదాహరణ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. అదే ఎంత తేడా ఉందంటే, ఒకనాడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ 10.5 లక్షల మంది ఓటర్లు, అది 4.5 నియోజకవర్గాలు అయింది 2009లో. అయితే కూడా దేశంలో ఇవాళ పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం ఏంటిది? షేర్లింగంపల్లి. 7 లక్షల మంది, 6,97,000 మంది ఓటర్లు ఉన్నారు షేర్లింగంపల్లి. అట్లా ఉండదు. మా ఇక్కడ 90,000 నియోజకవర్గం ఉంటుంది. ఓల్డ్ సిటీలో అయితే మీరు 2,20,000 నియోజకవర్గం ఉంది. అదే మన షేర్లింగంపల్లి అయితే ఎత్తుంది 6,97,000 ఉన్నాయి. అట్లా ఇంకోటి చెప్తాను, మల్కాజ్గిరి పార్లమెంట్ 32 లక్షల మంది, సగటు ఎంత? 18 లక్షలు కదా. ఇది సరిచేసే క్రమంలో గ్రామీణ నియోజకవర్గాలు పాడైపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆర్థిక సర్వే ప్రకారం నీతి ఆయోగ్ సలహాలు పనికొస్తాయి, దానిలో ఎట్లాంటి రాజ్యాంగ నిబంధనలు అతిక్రమం లేదు, గతంలో ఇచ్చింది కనుక ఎస్సీ ఎస్టీ జనాభా కానీ వెనకబడిన ప్రాంతాలు. కానీ ఓటర్ల ప్రకారం చూసుకుంటే అందరికి ఒకే ఓటు ఒకే మన విలువ అన్నప్పుడు అంబేద్కర్ చేసింది సార్. అంటే ఉత్తరాదిలో దక్షిణాదిలో కూడా ఈక్వల్ గా పెరుగుతాయి అనేది కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈక్వల్ గా జరిగితే అది చాలా మంచి వేఅవుట్ అంటున్నాను. 80-120 అయితే ఉత్తరప్రదేశ్ లో, ఇక్కడనేమో 20-40 అయితే. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికో ఉదాహరణ చెప్తున్నారు, కేరళలో 20 ఉన్నాయి, 40 అయితే, మన 80 160 అయితే. కరెక్టే కదా, మన తేడా ఏమని చెప్పండి. ఆ 160 అయితే కనుక ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం ఉందో అంతే ప్రాతినిధ్యం ఉంటది అంటున్నారు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే బేసిస్, ఒక మాట చెప్తాను సార్, బేసి సంఖ్య ఉన్న నియోజకవర్గాలు అంటే ఉదాహరణ 17 ఉన్నాయి మనకు పార్లమెంట్ లో తెలంగాణలో. 17 8 చేయొచ్చు, 9 చేయొచ్చు. 9 చేస్తామంటున్నారు, 9 చేస్తే 26 అయితే, 8 చేస్తే 25 అయితే కదా. 17 మనకు ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, 25ని సగం చేస్తే 12.5 చేయరాదు, 11 చేసింది అనుకోండి, ఒక నియోజకవర్గం పెరిగినట్టే కదా మనకు. ఆ లెక్కన ఇప్పుడు 4.37% ఉన్న దక్షిణ భారతదేశం యొక్క పర్సెంటేజ్ 5 దాటుతుంది అంటున్నాం. నయమేనా కాదా? ఉన్న మాటాన్ని పాడు చేసుకొని ఇవాళ మంచి అవకాశాన్ని చేస్తున్నారు. 2027 జనవరి మార్చి 1 నాటికి కనుక లెక్కలు వస్తే, రేపు ఉత్తర భారతదేశం వాళ్ళు మనకు ఉత్తరప్రదేశ్ వాళ్ళే, బీహార్ వాళ్ళు ఓటుకి వెళ్తే మనిషికో ఓటుకొకటి విలువ, మనిషికి ఓటు విలువ అని చెప్తే రేపు వాళ్ళ 160 అయితే మన ఉన్నది పోతాయి. ఆ మాట కూడా చెప్తాను, తమిళనాడులో 7 సీట్లు పోతాయి సార్ ఇప్పుడు ఉన్నదానికి. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేస్తే తమిళనాడు 7 సీట్లు పోతాయి, ఆంధ్రప్రదేశ్ లో 4 పోతాయి, మన దగ్గర 3 పోతాయి. ఎందుకంటే హైదరాబాద్ మనం నియోజకవర్గాలు ఎక్కువనే కదా, కోల్పోతాయి. అట్లానే ఎట్లా చూసుకుంటే మీరు ఒరిస్సా పోతాయి చెప్పకపోతే, పశ్చిమ బెంగాల్ పోతాయి, మహారాష్ట్రలో పోతాయి. అంటే తూర్పు భారత నష్టపోతుంది, పశ్చిమ భారత నష్టపోతుంది, దక్షిణ భారత నష్టపోతుంది. సీట్లన్నీ ఉత్తర భారతదేశం జరుగుతాయి. అందుకని నేనేమంటున్నాను అంటే, నీతి ఆయోగులు ఈ 3 ప్రతిపాదనలు వచ్చినాయి. ఆర్థిక ప్రతిపాదనలు ఏమో ఎలాంటి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్టు కాదు కావచ్చు, కానీ వీళ్ళు చెప్తున్న నియోజకవర్గాల పెంపులో ఈ పద్ధతి పాటించాలంటే రేపు సుప్రీంకోర్టు నుంచి ఏ కోర్టు ఒప్పుకోదు కనుక ఇప్పుడున్నంతలో వీలైనంత తొందరగా డిలిమిటేషన్ పూర్తి చేయాలి. మహిళా బిల్లు మాత్రం నేను చెప్పాను, ఆనాడు సమయము సందర్భం అంతకంటే కాదు, ఎన్నికల ముందు అది పెట్టి ప్రతిపక్షాల భుజాల మీద మహిళా బిల్లు అనే దాన్ని పెట్టి పోల్చబోయినరు, ఫెయిల్ అయినరు. ఇప్పుడు మాత్రం మన తృణమూల్ కాంగ్రెస్ స్టాలిన్ ఖచ్చితంగా రేపు పొద్దున ఇది పాస్ అయ్యే అవకాశం ఉంటది. కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్ల పావులు కడుతుంది, తప్పనిసరి ఈ 3 బిల్లులు పాస్ అయితే అంటున్నాడు వచ్చే. చర్చిద్దాం సార్ మన